హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈ నెక్ కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బక్రం తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు వదిలేయండి. నెక్ డీప్ అనేది ఖర్చులతో కలిపి నేను 6 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను. నెక్ విడ్త్ మాత్రం 3 ఇంచులు తీసుకోండి. 3.5 అలా తీసుకుంటే మీకు ఎక్కువైపోతుంది. సో అందుకనే 3 ఇంచులే తీసుకోమని చెప్తున్నాను. తర్వాత ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఇలాగ ఒక బాక్స్ లాగా రెడీ అయిన తర్వాత మన షేప్ అనేది హ్యాండ్తో ఇచ్చేయచ్చు. దీనికోసం మళ్ళీ కొలతలు ఏం అవసరం లేదు. ఇలాగ కరువు తిప్పిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం ఇలా పైకి వెళ్ళి కొంచెం కిందకు వచ్చి ఇలా షేప్ తిప్పేసేయాలి. అంతే, ఏమి లేదండి. ఇలా చేసుకుంటే మీకు నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్, మరీ ఎక్కువ షార్ప్నెస్ ఇవ్వకండి, అక్కడ తీయటానికి ఇబ్బంది అవుతుంది. మరీ షార్ప్గా వచ్చేటట్టు చూసుకోకండి. ఇలాగ నీట్గా కటింగ్ చేసుకుంటూ ఇలాగ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇక్కడ నెక్ దగ్గర మాత్రం నేను క్లాత్ కట్ చేయట్లేదు. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా అయిపోయింది. ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకుని తర్వాత కార్నర్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇది మిడిల్ పాయింట్ కదండి, చూడండి మిడిల్ పాయింట్ ఎక్కడుంది ఏంటనేది. ఈ మిడిల్ పాయింట్ కరెక్ట్గా మనకి మిడిల్లో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా మ్యాచ్ అయితే సరిపోతుంది. ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి. చూసుకోండి, అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ విడ్త్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్ విడ్త్ మాత్రం ఈ సైజు వాళ్ళకి 3 ఇంచులు మాత్రమే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మనకి నెక్ విడ్త్ ఎక్కువైపోతుంది. క్రాస్ చెక్ చేసుకోవాలి బాగా. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి వీడియోలో చూపించినట్టు చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలా అన్నమాట. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కొంచెం ఖర్చు ఉంచుకొని నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే.
ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం పైకి లేపేస్తే సరిపోతుంది అనమాట. లోపల ఉన్న క్లాత్ అంతా తిప్పేసుకుంటే మీకు సరిపోతుంది. చిన్న చిన్నగా కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్స్ ఇవ్వండి. ఇలా ఓపెన్ చేసేసుకోండి. కొంచెం ఓపెన్ అయిపోయింది చూసారా, అంటే నాకు కుట్టు అనేది విడిపోయింది, అంటే దగ్గర నుంచి కట్ చేసినట్టున్నాను. ఇదిగోండి ఇప్పుడు చూడండి, చాలా బాగా వస్తుంది. ఎంత చక్కగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకుని పైన టాప్ స్టిచ్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. మీరు కావాలనుకుంటే ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. అప్పుడు ఐరన్ చేసుకోండి, ఇంకా చాలా బాగా నీట్గా వస్తుంది. ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా ఈ లోపల ఏమైనా ఇరుక్కుపోతే ఇలా దీంతో మనం తీయచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ రెండూ కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ. నెక్ ఒక్కటే మళ్ళీ చూపిస్తా అని చెప్పాను కదా, మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదన్నమాట. నెక్ విడ్త్ మాత్రం మీడియం సైజు వాళ్ళకి 3 ఇంచులు మాత్రమే తీసుకోండి. ఇలా కార్నర్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న ఏమైనా థ్రెడ్స్ ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇదిగోండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో.